ది ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడటం. 1వ దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. బ్రదర్, రెప్చర్ అనే పదం బైబిల్లో లేదు కదా? నిజమే, రెప్చర్ అనే ఇంగ్లీష్ పదం కనిపించకపోవచ్చు, కానీ ఆ మాటలకున్న మూల అర్థం దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. గ్రీకు భాషలో హర్పాజో అని అంటారు. హర్పాజో అంటే తెలుసా? బలవంతంగా లాక్కుపోవడం, టు స్నాచ్ అవే బై ఫోర్స్, అకస్మాత్తుగా ఎత్తుకొని పోవడం, ప్రమాదం నుండి రక్షించడానికి వేగంగా పక్కకి లాగడం, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. దీనికి మంచి ఉదాహరణ చూద్దాం. మట్టిలో ఉన్న ఇనుప మొక్కలు అయస్కాంతం వచ్చినప్పుడు ఎలా అయితే అంటుకుపోతాయో, మట్టి శరీరం మనం ఆయన పిలిచినప్పుడు మహిమ శరీరంగా మారి మేఘముల మీద కొనుపోబడదుము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము పూర్వధ్వని వలె నాతో మాటలాడుగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మరియు 3వ అధ్యాయంలో యేసు ప్రభు సంఘం గురించి మాట్లాడాడు. 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఆ అధ్యాయంలో సంఘం అనే పదం చాలాసార్లు కనిపిస్తుంది, కానీ 4వ అధ్యాయం మొదలవగానే సీన్ మొత్తం మారిపోతుంది. యోహాను భక్తుడు భూమి మీద ఉన్నాడు. అప్పుడు పరలోకం ఒక తలుపు తెరవబడి ఉంది. ఒక స్వరం, ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచింది. వెంటనే యోహాను భక్తుడు ఆత్మవశుడై పరలోక సింహాసనం ఎదుటికి వెళ్లిపోయాడు. ఇది దేనికి గుర్తు? బైబిల్ పండితులు చెప్తారు యోహాను సంఘానికి గుర్తు అని. ఇక్కడ రహస్యం ఏంటంటే 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు భూమి మీద భయంకరమైన శ్రమలు, ఉగ్రత, ఆ మృగం పాలన గురించి రాయబడి ఉంది. కానీ గమనించండి, ఆ అధ్యాయం మధ్యలో ఎక్కడ కూడా సంఘం అనే పదం భూమి మీద ఉన్నట్లు లేదు. ఎందుకు లేదంటే సంఘం 4వ అధ్యాయంలోనే ఇక్కడికి ఎక్కిరమ్ము అనే పిలుపుకు వెళ్లిపోయారు. లేదు బ్రదర్, క్రైస్తవులు కూడా శ్రమల గుండా వెళ్ళాలి, అప్పుడే సపరేట్ చేయబడతారని అంటారు. కానీ దేవుని స్వభావం అది కాదు. 1వ దశలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించును. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబట్టుకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఇక్కడ బూరస్వరం రాకడకు గుర్తు, ఇక్కడ ఎక్కిరం అనే పదం రెప్చర్ గుర్తు, తెరవబడిన తలుపు పరలోకానికి గుర్తు. ఇంతకీ నువ్వు సిద్ధంగా ఉన్నావా?